ఒక్కొక్క స్టూడెంట్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ అయినా, నాన్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ అయినా సరే. సో, ఆ దిశగా అడుగులు వేయాలి అనంటే ఎలాంటి స్కిల్‌ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంటారు? సో, ఇన్ఫోసిస్‌లో జాబ్ క్రాక్ జేయాలి అంటే ఫస్ట్ వాళ్ళకి మినిమమ్ 60% ఉండాలండి త్రూఅవుట్ అకాడమిక్స్. హ్మ్. ఆ తర్వాత ఇన్ఫోసిస్‌లో అన్ని బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ ఉంటది. ఎయిదర్ నాన్ ఐటీ, ఐటీ ఇద్దరికీ ఉంటదనమాట. కాకపోతే ఐటీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి ప్యాకేజెస్ ఎక్కువుంటాయి. నాన్ ఐటీ వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటాయి ప్యాకేజ్. బట్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంటది. సో, దీనికి ఇన్ఫోసిస్ వాడిది ఇన్ఫిటిక్యూ అనే ఎగ్జామ్ ఉంటది. ఆ ఎగ్జామ్ క్లియర్ జేయాలండి. సో, వన్స్ ఆ ఎగ్జామ్ క్లియర్ జేయాలి అంటే ఫస్ట్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద గ్రిప్ ఉండాలి. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేస్ చేసుకొని వాళ్ళిచ్చిన క్వెషన్స్‌ని మనం అందులో సాల్వ్ చేస్తే ఫస్ట్ రౌండ్ ఎలిజిబిలిటీ వస్తది. సెకండ్ రౌండ్ ఇంకా డిఫికల్ట్ క్వెషన్స్ ఇస్తారనమాట. ఓకే. డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్ మీద ఉంటది. ఫైనల్ హెచ్ఆర్ రౌండ్ ఉంటది. అది కంప్లీట్ చేశారు అంటే వాళ్ళకి హైయెస్ట్ ప్యాకేజ్ 12 లాక్స్ ఫ్రెషర్స్‌కి ఇన్ఫో. హ్మ్. హ్మ్. అదే ఫస్ట్ రౌండ్‌లో బాగా పెర్ఫార్మ్ చేసి సెకండ్ రౌండ్‌కి రాకపోతే సమ్‌వేర్ అరౌండ్ 4-6 లాక్స్ ప్యాకేజ్ ఇస్తారనమాట. ఓకే. సో, 2 రౌండ్స్‌లో క్వాలిఫై అయిన వాళ్ళకి కంపల్సరీగా ఆపర్చునిటీ ఇస్తారు. వాళ్ళకి మళ్ళీ 6 మంత్స్ ఈ కంపెనీ ట్రైనింగ్ ఇస్తది. 6 మంత్స్. ఆ! జాబ్ సాలరీ పే చేస్తూనే కంపెనీ ట్రైనింగ్ ఇస్తది. ఆ ఇచ్చిన ట్రైనింగ్‌లో వీళ్ళు గనక బాగా పెర్ఫార్మ్ చేయాలి కంపల్సరీగా. చేస్తేనే అప్పుడు పర్మనెంట్ జాబ్ అవుతది. పెర్ఫార్మ్ ఓకే. చేయలేదు అంటే గనక మళ్ళీ జాబ్ లాస్ అవుతారు. సో, హ్మ్. దానికోసం ముందే ఇన్ఫోసిస్‌కి అప్లై చేసే ముందే స్ట్రాంగ్‌గా స్కిల్స్ నేర్చుకొని లైక్ ఏదో ఒక ఫుల్ స్టాక్ కోర్స్, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ని స్ట్రాంగ్‌గా నేర్చుకొని, లాజికల్ థింకింగ్ అన్నది బాగా నేర్చుకుంటే గనక ఇన్ఫోసిస్‌లో కెరియర్ చాలా బాగా బిల్డ్ చేసుకోవచ్చు.